నా పేరు దార్లపూడి రవి అండి. నేను గత 8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతిలో మమేకమై చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకు చేయవలసి వచ్చిందంటే మన అనేక జీవరాశులతో పాటుగా అనేకమైన ఫుడ్ గ్రెయిన్స్ కూడా అంతరించిపోతున్నాయి. వీటి కోసం మనం బ్యాక్ టు ద నేచర్ అనే ఒక స్లోగన్తో మన అంతరించిపోతున్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ని, విలువైనటువంటి పోషక విలువలతో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న రైస్ వెరైటీస్ని, వీటన్నిటిని కూడా మనము కోల్పోతున్నాం. వాటిని మళ్ళీ మనం తెచ్చుకొని మన దగ్గర పండించుకొని వాటిని అందరికీ అందించాలనే సదుద్దేశంతో శ్రీ భాస్కర సహజ మరియు సేంద్రియ ఉత్పత్తులు అనే ఒక క్షేత్రాన్ని డెవలప్ చేసి దాంట్లో వచ్చినటువంటి ఆహార ఉత్పత్తుల్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా మనం సొసైటీకి కూడా ఏదో ఒక విధమైనటువంటి చేయాలి, సహాయం చేయాలి, వాళ్ళలో ఒక ఆలోచింప చేయాలనే ఒక సదుద్దేశంతో స్కూల్ పిల్లలతోటి, కాలేజీ పిల్లలతోటి, అగ్రికల్చరల్ బిఎస్సి చదువుతున్నటువంటి స్టూడెంట్స్, అలాగే బిఎస్సి అగ్రికల్చర్ చదివినటువంటి స్టూడెంట్స్ తోటి వీళ్ళందరితో కూడా బయోడైవర్సిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ అనే ఒక ప్రోగ్రాం సృష్టించి అసలు జీవరాశులు ఎలాగా మొదట్లో ఉండేవి, ఫ్లోరా అండ్ ఫనా, వాటితో పాటుగా ఇప్పుడు ఏ విధంగా మారిపోయింది, ఎందుకు మారిపోవలసి వచ్చింది, ఏ విధంగా అంతరించిపోతున్న మన పక్షి జాతులు అయితేనేమి, యానిమల్స్ అయితేనేమి, వీటన్నిటిని మనం కాపాడుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో బయోడైవర్సిటీ ఏ విధంగా మారిపోతుందనే ఒక ఆలోచనని అందరికీ క్రియేట్ చేయడం కోసం మేము ప్రోగ్రామ్స్ చేస్తూ వెళ్తున్నాం. ఇందులో భాగంగా ఎఫారెస్టేషన్ అంటే డిఫారెస్టేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఎఫారెస్టేషన్ చేయడం ఒకటే ఒక కారణం. దాంతోపాటుగా సీడ్ బాల్స్ తయారు చేయించడం పిల్లలతోటి, స్కూల్ పిల్లలతోటి, నీడనిచ్చే చెట్లు, ఫలాలనిచ్చే చెట్లు, గూడు కట్టుకునే విధంగా పక్షులకి కావాల్సిన చెట్లు, ఈ విధంగా అన్ని రకాల చెట్లని, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న చెట్లని కొన్ని మొక్కల రూపంలో, కొన్ని విత్తనాల రూపంలో, కొన్ని సీడ్ బాల్స్ రూపంలో ఈ స్కూల్ పిల్లలతో తయారు చేసి ఎవ్రీ ఇయర్ మన జూన్ జూలైలో మనం కొండల ప్రాంతాల్లో ఎక్కడ రెయిన్ఫాల్ తక్కువ ఉందో అక్కడ జల్లించడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా చాలా జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. మాది శ్రీకాకుళం జిల్లా. మా శ్రీకాకుళం నుంచి ఒరిస్సా బోర్డర్ మహేంద్రతనయ నదీ పరివాహక ప్రాంతము, వంశధార నదీ పరివాహక ప్రాంతము, నాగావళి నదీ పరివాహక ప్రాంతం, అద్భుతమైన 3 నదులు మనకి శ్రీకాకుళం టు ఇచ్చాపురం వరకు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నెమళ్ళు, ఒకప్పుడు నా చిన్నతనంలో కూడా నేను చూసినవి, నా కళ్ళతో నేను చూసినవి, నెమళ్ళు విరివిగా వచ్చి ఆ మహేంద్రతనయ నది ఒడ్డుని చాలా ఆడుకునేవి. మేము వాటిని చూడడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవి చాలా 10% ఉన్నాయి. అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 10 ఉంటున్నాయి. ఎందుకు ఉండవలసి వస్తున్నది? ఒకటి మానవుడు తప్పిదం, ఆహార కొరత, సరైన టైంకి నీళ్లు అందకపోవడం, అడవులు అంతరించకపోవడం, ఇటువంటి సమస్యలన్నింటినీ మనం ముందు వాటిని నిరోధించి మనం వాటిని మళ్ళీ పునరుద్ధరించకపోతే భావితరాలకు మనం ఏ విధమైనటువంటి సొసైటీని ఇవ్వాలనుకుంటున్నాం, ఏ విధమైనటువంటి పంచభూతాలను కలుషితం అయిపోయాయి. వాటిని మళ్ళీ రీజనరేట్ చేయాలంటే పెద్దవాళ్ళం మనం ఒక అడుగేసి పిల్లల్ని మన తోవలో నడిపించుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.